మే నెల వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతోంది. ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మే నెలలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన పరిణామాలు కలగబోతున్నాయి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశివారు దయాదాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరు విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుట ఎవరికి కూడా సాధ్యపడదు. వృషభ రాశి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో ఒక పెద్ద సమస్య అనేది కూడా ఈ సమయంలో తీరబోతూ ఉంది. ఊహించని పెను మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా శుభప్రదమైన పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. కీలకమైనటువంటి పనులను మీరు ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు మీకు అందుతుంది. ముఖ్యమైన విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి దరి చేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను చేకూర్చుతుందని చెప్పడంలో అసలు సందేహం అనేది లేదండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే మే నెలలో వీరి జీవితంలో కలిగేటటువంటి అతి ముఖ్యమైన మార్పులు ఏమిటి? వీరు ఏ విషయంలో వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏ విషయంలో వీరు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందిన వారికి మీరు గత నెల వరకు కూడా చాలా కష్టాలు ఉన్నటువంటి మీ యొక్క సమస్యలకి ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. వీరి యొక్క వృత్తి పరంగా చూసుకున్నట్లయితే కనుక వీరు ఈ సమయంలో అంటే మే నెల నుండి కూడా వీరు ఇప్పటి వరకు కూడా వారి యొక్క పని మరియు వృత్తి విషయంలో ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా ఈ సమయంలో విముక్తి అయితే లభించబోతోంది. వీరు ఇప్పటి వరకు కూడా కన్న కలలు అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయని చెప్పడంలో అస్సలు సందేహం అనేదే లేదండి. అంతేకాకుండా వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతా కూడా వీరి మంచికే అని కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అయితే కొంత ఒత్తిడి అనేది పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి విద్యార్థులు ఉగాది తదుపరి మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కలవు. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం కూడా పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలను కూడా సాధించవచ్చు.
కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు కూడా మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారండి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రారంభంలోనే మీకు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరగనుంది. మీరు కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తలు అయితే వహించాలి. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వారికి ఉగాది తదుపరి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యలు గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఏదైనా సరే అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే కనుక మీరు వెంటనే వైద్యుడిని అయితే సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుందండి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, వయసు కనిపించలేని యువకళను కూడా కలిగి ఉంటారు. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశికి చెందిన వారికి ఆరోగ్యం అధికంగా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం అన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. వృషభ రాశి వారి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరగనుంది. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ వీరికి లభించనుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగిన వారుగా కూడా వీరు ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.